నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాయిదా ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ళు ఎంత వేగంగా జరుగుతున్నాయో విడాకులు కూడా అంతే వేగంగా అవుతున్నాయి. ఉదయం పెళ్లి పీటలెక్కిన దంపతులు సాయంత్రానికి విడిపోయి విడాకులకు అప్లై చేస్తున్న అనేక సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. వెస్టర్న్ కల్చర్ ప్రభావం వల్ల భారత్లో విడాకుల రేట్లు ఎక్కువగా ఉన్నాయని మనం తరచూ అనుకుంటూ ఉంటాం. కానీ మీ అంచనాలు తప్పని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేటెస్ట్ రిపోర్ట్ చెబుతుంది. ఈ రిపోర్ట్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అత్యధిక విడాకులు నమోదవుతున్న దేశంగా స్పెయిన్ నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం స్పెయిన్లో దాదాపు 85% వివాహాలు విడాకులతోనే ముగుస్తున్నాయట. ఇది నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం. 2023 గణాంకాల ప్రకారం ప్రతి 100 పెళ్లిళ్లలో దాదాపు 45 పెళ్లిళ్లు పెటాకులవ్వగా 2024లోనూ అక్కడ 82,991 విడాకుల కేసులు నమోదయ్యాయి. స్పెయిన్లో విడాకుల రేటు ఇంత ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం అక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులే. మన దేశంలో విడాకుల్ని ఒక శాపంగా భావిస్తే స్పెయిన్లో దాన్ని ఒక ప్రోగ్రెసివ్ ఐడియాగా చూస్తారు. స్పెయిన్లో స్త్రీ పురుషులిద్దరూ సమానంగా సంపాదిస్తారు. ఆర్థికంగా ఒకరు మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకపోవడంతో నచ్చని బంధంలో ఇబ్బంది పడుతూ కొనసాగడానికి ఎవరూ ఇష్టపడరు. పెళ్లికి ముందే కలిసి జీవించడం కూడా అక్కడ చాలా సాధారణం. ఇది బంధాల పట్ల వారి దృక్పథాన్ని మార్చేసింది. భాగస్వామి నచ్చకపోతే విడిపోవడానికి చట్టపరంగా కానీ సామాజిక పరంగా కానీ అక్కడ పెద్దగా అడ్డంకులు ఉండవు. స్పెయిన్ తర్వాత అత్యధిక విడాకులు జరుగుతున్న దేశం రష్యా. అక్కడ 74% వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. పొరుగున ఉన్న ఉక్రెయిన్ 71%, ఇటలీ 69%, ఫ్రాన్స్ 55% ఈ జాబితాలో ముందే ఉన్నాయి. కాగా మనం ఎక్కువగా ఊహించుకునే అమెరికాలో మాత్రం విడాకుల రేటు 41% మాత్రమే ఉండడం గమనార్హం. యూరప్తో పోలిస్తే ఆసియా దేశాలు విడాకుల సంస్కృతి కొంచెం తక్కువనే చెప్పాలి. ఆసియాలో దక్షిణ కొరియా 46%, చైనాలు 44% విడాకుల రేటుతో ముందున్నాయి. టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా జపాన్లో విడాకుల రేటు 35%. ఇక ఇండోనేషియా 28%, ఇరాన్ 14%, వియత్నాం 7%లో విడాకుల విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. మరి భారత్ స్థానం ఎక్కడ అంటే భారత్ ఎంత మోడర్న్ అవుతున్నా విడాకుల విషయంలో మాత్రం ప్రపంచంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. మన దేశంలో విడాకుల రేటు 1% కంటే తక్కువే. దీనికి ప్రధాన కారణం మన కుటుంబ వ్యవస్థే. భారత్లో వివాహం అనేది కేవలం 2 వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు, 2 కుటుంబాల కలయిక. పెళ్లిని మనం 7 అడుగుల పవిత్ర బంధంగా భావిస్తాం. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే విడిపోవడానికి కాకుండా పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నిస్తారు. సమాజం, కుటుంబ పరువు, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలు దంపతుల్ని తిరిగి కలిసేలా చేస్తున్నాయి. నేటికి మన సమాజంలో విడాకుల్ని అంత ఈజీగా స్వీకరించరు. డిజిటల్ యుగంలో వెస్టర్న్ కల్చర్ పెరుగుతున్నప్పటికీ భారతీయులు ఇంకా తమ సాంప్రదాయ విలువలు, నైతికతకే పెద్ద పీట వేస్తున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి భారత్లో విడాకులు పెరుగుతున్నాయని మనం కంగారు పడుతున్నా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన కుటుంబ బంధాలు ఇంకా పటిష్టంగానే ఉన్నాయని గర్వంగా చెప్పుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.